దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం. చెప్పండి సార్. ఓకే ఓకే మారేడు మోహన్ గారు. ఎస్ మారేడు మోహన్ గారు చెప్పండి. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి ఎస్ దళిత ఎక్కడెక్కడో టర్న్ అవుతోంది. ఎస్సీ హక్కుల పోరాట సంఘం. ఎస్ ఎస్సీ హక్కుల పోరాట సమితి. ఎస్ అన్న వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి సార్. ఎస్ ఎస్ అలా అయితే ఏం లేదు, ఈ ఇష్యూ పైన నా అభిప్రాయం ఎందుకంటే యాక్చువల్లీ ఇది దళిత క్రైస్తవుల కోసం హక్కుల కోసం పెట్టుకున్న సభ అయినప్పటికీ కూడా అసలు మరి ఆ దళిత క్రైస్తవుల అంశము గురించి పెద్దగా మాట్లాడినట్టయితే అనిపించలేదు. నేను కొంచెం పాటలుగా వీడియో చూసిన, పూర్తిగా చూడలే, కొంచెం బిజీగా ఉండే. అయితే దీంట్లో మొత్తం సోషల్ మీడియాలో చూస్తే మన రేంజర్ల రాజేష్ గారు మరియు ప్రశ్న రావణ్ వీళ్ళు మాట్లాడినటువంటి బూతులే వినిపిస్తున్నాయి ఎక్కడ పోయినా కూడా. మరి దళిత క్రైస్తవుల హక్కుల కోసం పెట్టుకున్నటువంటి సభలోకి బూతులు మాట్లాడడానికి, హక్కులు వాటి కోసం పోరాడుకోవడానికి మేము ఎవరికి భయపడము. ఇక ఆయన ఏమంటారు బండబూతులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు బండబూతులు, ఇంకా రేంజర్ల రాజేష్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి ఇంకా గట్టిగానే మాట్లాడినరు. మరి ఇవి ఎందుకు పెట్టుకుని నాకు ఈ విధమైనటువంటి బూతుల పురాణం పెట్టుకోవడానికి మీటింగ్ పెట్టుకున్నట్టు అనిపించింది. వాస్తవానికి దళిత క్రైస్తవుల సభ పెట్టుకోవడంలో వాళ్ళకి హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగా. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. 100% దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా అనే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇంత ముందు కూడా దాని మీద ఇదే ఛానల్లో 3 సెషన్స్ అయినాయి. దాని మీద మేము మా స్టాండ్ క్లియర్ చేసినాం. అఫ్కోర్స్ దాంట్లో టీడీపీ అయినా జనసేన అయినా ఏ పార్టీ దాని మీద ఒకవేళ ఇవ్వాలి అని ప్రపోజల్ చేస్తే దాన్ని కూడా వ్యతిరేకిస్తాం అఫ్కోర్స్. కానీ ఈ రోజు ఎట్లుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీకామ్ లో ఫిజిక్స్ వెతుకోవడానికి పెట్టుకున్నారు సభ. అఫ్ కోర్స్ రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది పెట్టుకొని అని. కానీ ఈ విధంగా బూతులు మాట్లాడడం వల్ల వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, మీ దగ్గర దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి పాయింట్స్ మీ దగ్గర సబ్జెక్టే లేదు కాబట్టి మీరు కేవలం ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ కూర్చున్నారు ఆడ. అంతకు మించి ఇంకా నాకైతే వేరేలాగా అనిపించలేదు. నేను నా అర్థానికి నా మనోగతానికి అంతకంటే వేరే రకంగా అర్థం కాలేదు. ఇక రెండో విషయానికి ప్రభుత్వాన్ని పార్టీలను తిట్టినట్లేదు, వ్యక్తులను ఎక్కువ తిట్టారు. ప్రభుత్వాన్ని పార్టీలు ప్రభుత్వాలను కూడా తిట్టినట్టే ఉంది, వ్యక్తులను తిడితే పర్సన్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ పార్టీ దూషణ ఎక్కువ ఉంది. పర్సన్ హూ ఈజ్ రిప్రజెంటింగ్ ది పార్టీ దాని అర్థం అంతే వస్తాయి కన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే అఫ్ కోర్స్ ఆ పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇంత ముందుకు ఆయన ఎవరు బైరి నరేష్ అయ్యప్ప స్వామి పుణ్యం అని చెప్పి స్టేట్ లో మంచిగా ఫేమస్ అయిపోయినాడు. అఫ్ కోర్స్ చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు అనుకోండి, అది వేరే విషయము. కాకపోతే ఏంటంటే రావణ్ గారు కూడా ఆ విధమైనటువంటి చెప్పు దెబ్బలు కావాలని కోరుకున్నారేమో మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండ్రు, దెబ్బకు ఫేమస్ కూడా అయిపోయారు. అఫ్ కోర్స్ స్టేట్ లో ఈ రోజు రావణ్ గారి గురించే మొత్తం టాపిక్ నడుస్తుంది ఏ టీవీలో చూసినా కూడా. అఫ్ కోర్స్ చెప్పు దెబ్బలు కూడా మరి తిన్నట్టున్నారు, ఏదో వీడియోలో చూసినాను. మొత్తం మీద మనోగతం అయితే పూర్తి అయింది ఆయనది. అఫ్ కోర్స్ ఇవన్నీ పక్కన పెడితే నేనేమంటున్నా అంటే, రావణ్ అనేటటువంటి వ్యక్తి వీడియోలు నేను కొన్ని చూసినాను. అయితే ఆ వీడియోలలో ఆయన ఏమంటుండు, కొన్ని వీడియోలలో నేను నాస్తికుని అంటుండు, కొన్ని వీడియోలో నేను ఆయన పేరు రావణ్ అని బాగా చెప్పుకుంటున్నాడు. అఫ్ కోర్స్ నేను కూడా ఆయన కరెక్టింగ్ దట్ నేమ్ దట్ స్టేట్మెంట్. ఆయనను జోసెఫ్ గానే మనం పిలవాలి. హీఈస్ నాట్ రావణ్, ఆయన జోసెఫ్. రావణుడు ఒక సీతమ్మ వారి విషయంలో పక్కన పెడితే ఎంతో ప్రతిభ కలిగినటువంటి, ఎంతో జ్ఞానం కలిగినటువంటి, ఎంతో శక్తియుక్తులు సంపన్నం చేసుకున్నటువంటి మహాజ్ఞాని బ్రాహ్మణుడు. అటువంటి వ్యక్తులు పెట్టుకుని అటువంటి వ్యక్తుల పేర్లు ఇటువంటి వ్యక్తులు పెట్టుకుంటే అది ఆ పేరుకే చెడ్డ పేరు వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే ఆయన పేరు రావణ్ కాదు, హీజ్ జోసెఫ్, హీజ్ ఏ కోర్ క్రిస్టియన్. అది అర్థమవుతుంది. ఎందుకు కోర్ క్రిస్టియన్ అంటున్నా, హీఈస్ నాట్ ఏ ఎథిస్ట్. ఆయన నాస్తికుడు కాదు, ఆయన క్రిస్టియన్ ఎందుకు అంటున్నా ఆయన వీడియోలు మీరు చూసిరో లేదు, నాస్తికుడు అయితే గనక ఏ మతం వాళ్ళు తప్పు చేసినా కూడా ప్రశ్నించాల. ప్రశ్న అని పేరు పెట్టుకున్న టైటిల్ కు. మరి ఆయన ప్రశ్నలు ఎంతసేపు హిందూ సమాజం పైనే ఎందుకుంటున్నాయి అంటే, హిందూ సమాజంలో తప్పులు తప్ప ఇంకేవి కనిపిస్తలేవా? హిందూ సమాజంలో జరిగే మంచిలు కనిపిస్తలేవా? హిందూ సమాజము నాస్తికులకు కూడా బతికే అవకాశం ఇచ్చింది, కానీ అదే ఇస్లాం క్రైస్తవము నాస్తికులకు బతికే అవకాశం ఇచ్చిందా? లేదు. మరి ఆ విషయంలో ఎప్పుడైనా మాట్లాడిందా? క్రైస్తవంలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఈ రోజు తెలంగాణలో కూడా కొన్ని చోట్లలో మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అంటే వీళ్ళు దానికి పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే స్వస్థత సభలు. లా ప్రొఫెసర్ వినోద్ అని ఉన్నారు కదా, వినోద్ సార్ ఉన్నారు కదా, ఆయనకు తెలుసు మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారము ఈ యొక్క స్వస్థత సభలు అంటే పచ్చి బూతులు అవి, 100% క్రైమ్ యాక్టివిటీస్ అవి. మరి ఆ యొక్క క్రైమ్ యాక్టివిటీస్ ద్వారా ఎక్కువ శాతం నష్టపోతున్నది ఎవరు? ఇదే దళిత బహుజనులు కదా, ఇదే మత్స్యకార కమ్యూనిటీ, ఇదే దళితుల కమ్యూనిటీ, ఇదే మానవాధికారులు, వీళ్ళు పోయే నష్టపోతున్నారు. అది పచ్చి మోసం అని చెప్పి ఏ రోజైనా ఈ ప్రశ్న జోసెఫ్ మాట్లాడలేదు. ఇదే సంబంధించి బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్ దళిత సోదరుడు, అతన్ని బ్రతికుండగానే చంపేసి ఆయన తర్వాత కూడా మరొక 7 మందిని చంపిండ్రు. వాళ్ళలో ఆల్మోస్ట్ 5 people దళితులే.
ఎస్సీలే. వాళ్ళని మరి చంపినప్పుడు ఇక్కడ ఈ దేశం నుంచి కనీసం నువ్వు పోయాడ పీకేది ఏం లేదు, పీడగలిగింది కూడా ఏం లేదు అఫ్ కోర్స్, కానీ కనీసం ఒక సంఘీభావం అనేది తెలియజేసినవా? తెలియజేయకపోవడం పోగా అక్కడ ఏమంటారు, హిందువులు పనికిరాని వాళ్ళని ఏదో బూతులు తిట్టిండు. ఆ విధవలు పనికిమాల హిందువులు వాళ్ళకు దాడులు జరుగుతున్నాయంట. అంటే ఇదే విషయము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1940లోనే చెప్పారు. ఆయన ఎప్పుడైతే మై థాట్స్ ఆన్ పుస్తకం రాసిరో, మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం రాసిరో 1940లోనే చెప్పిండ్రు. ఏ రోజుకైనా జనాభా మార్పిడి జరగకపోతే మతపరంగా ముస్లింలను పాకిస్తాన్ నుంచి ఉన్నటువంటి హిందువులు ఇక్కడ తీసుకురాకపోతే అక్కడ ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం దళితులే ఉన్నారు, వాళ్ళపైన దాడులు జరగక తప్పదు అని చెప్పి ఆయన ఒక ఏమంటారు రికార్డెడ్ టెక్స్ట్ మై థాట్స్ ఆన్ పాకిస్తాన్, ఆ పుస్తకం యొక్క పేరు, దాని యొక్క ఒరిజినల్ నేమ్ పార్టీషన్ ఆర్ పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా, ఆ పుస్తకాలు కూడా రాయడం జరిగిండ్రు. మరి ఈ విషయంలో ఈ ప్రశ్న జోసెఫ్ ఏ రోజైనా మాట్లాడిండా? మాట్లాడలేదు. అరే ఇదే సరే, నేను ఒప్పుకుంటాను, కులం ద్వారా ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దాన్ని 100% మనం అందరం ఖండించాల్సిందే. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2016లో దళిత ఎస్సీ ఎస్టీ మత్స్యకార కమ్యూనిటీలతోటి అర్చక పురోహిత ట్రైనింగ్ ఇచ్చి 2000 మందిని, సుమారు 1600 మందిని అర్చక పౌరోహిత్యంలో పంపించింది సామాజిక సమరసత వేదిక. ఆ యొక్క గొప్ప కార్యక్రమం, ఒక రెవల్యూషనరిస్టిక్ కార్యక్రమంలో ఏ రోజైనా ఆ కార్యక్రమం గురించి ఏ రోజైనా ఈ ప్రశ్న జోసెఫ్ మాట్లాడిండా? పోనీ ఆయనకు సంబంధించి పోనీ క్రైస్తవాన్ని విమర్శించలే, ఇస్లాంని విమర్శించలే, పోనీ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని మూఢనమ్మకాల గురించి ఆయన ఏ రోజు విమర్శించలే. యూఏపీఏ కరెక్టే అంటారా? యూఏపీఏ సార్ ఇప్పుడు ఆయన మీద యూఏపీఏ కేసు పెట్టడం కరెక్టేనా? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్. ఇప్పుడు ఒకవేళ అంటే నేను ఆయన గురించి మొదట్లోనే చెప్పినా, ఎక్కువ నేను ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు ఆయన గురించి. నేను ఈ మధ్యనే జస్ట్ ఈ 2 days నుంచే చూస్తున్నా, బాగా సర్చ్ చేస్తున్నా. ఆయన గనక ఒకవేళ దేశ సార్వభౌమత్వానికి గాని లేదా ఏదైనా ఒక మతం పైన దాడి చేసే విధంగా ప్రజలను రెచ్చగొట్టినా గాని, లేదా ఏదో ఒక కులం పైన దాడి చేసే విధంగా ప్రజల్ని రెచ్చగొట్టినా గానీ, ఇవన్నిటి కూడా బిఎన్ఎస్ లో సెక్షన్స్ 147, 149, 152 ఇవన్నీ సెక్షన్స్ వర్తిస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే ఈ సెక్షన్స్ అన్నిటి కూడా యూఏపీఏ చట్టం పెట్టడానికి బలాన్ని ఇస్తాయి ఈ సెక్షన్స్ అన్ని కూడా. కాబట్టి ఒకవేళ ఆయన ఈ దేశ వ్యతిరేక రాజధిక వినోద్ కుమార్ గారు, మీరు యూఏపీఏకి ఇది ఫిట్ కాదు కేసు అంటారు. లా కాలేజ్ ప్రిన్సిపాల్ నేనేమంటున్నాను ఒక్క నిమిషం మోహన్ గారు, ఎందుకంటే గాలి వినోద్ కుమార్ గారు అప్పుడు మధ్యలో కట్ అయింది. వీ హ్యావ్ 2-3 minutes, ఇద్దరికి మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చు, 2 నిమిషాలు. ఎస్ వినోద్ కుమార్ గారు, ఇది ఫిట్ కాదా యూఏపీఏకి? అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అయితే ఫిట్ కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎన్వి రంగా కూడా కేసు జడ్జిమెంట్ ఇచ్చారు యూఏపీగా. తర్వాత అంతకు ముందు అర్నాబ్ కేసులో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మత కల్లోలాల్ని దానికి సంబంధించి వేరే సెక్షన్స్, 2 మతాల మధ్య చిచ్చు పెట్టడం, దైవదూషణ వేరే సెక్షన్ ఉన్నాయి. కానీ దైవదూషణ నాన్ బెయిలబులేనా? దైవదూషణ నాన్ అవైలబుల్ కేసే, బట్ దైవదూషణ పేరు మీద యూఏపీఏ పెట్టడానికి లేదు. దైవదూషణ అనేది మతానికి సంబంధించిన కానీ దేశద్రోహం సంబంధించిన అంశం కాదు. ఇప్పుడు యూఏపీఏ మాక్సిమం దేశద్రోహాన్ని సంబంధించి లేదా రాజ్యాన్ని కూల్చే వ్యవహారం వచ్చి మాత్రమే తప్ప ఇప్పుడు దైవం పేరు మీద దైవదూషణ పేరు మీద యూఏ పెట్టడం కుదరదు అని చెప్పేసి సుప్రీం చెప్పింది. నేను చెప్పిన సుప్రీం చెప్పింది. సో కాబట్టి జడ్జిమెంట్ ప్రకారంగా అయితే రాదు. బట్ చాలా సెక్షన్ తమిళ చెప్పాడు, అవన్నీ ఉన్నాయి, ఆ సెక్షన్ వర్తిస్తాయి. కాబట్టి సెక్షన్స్ ఏవైతే ఫస్ట్ కేసు ఇట్లా 3 కేసులో 10 రోజులు పెట్టారు ఆయన మీద. దాదాపు అట్లన్నీ సెక్షన్ తప్ప యూఏ వర్తించకపోవచ్చు అనుకుంటున్నారు. అంటే పోలీసులు ఇంకా సంబంధించిన ఏమైనా సంబంధాలు ఉన్నాయి, లేకపోతే ఎడ్యుకేషన్ స్టేట్మెంట్ ఇచ్చాడా, లేదంటే రాజద్రోహానికి సంబంధించి ఇవాళ రాజద్రోహ పదాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. మోడీ ప్రభుత్వం రాజద్రోహం అనే పదం ఒప్పుకోవట్లేదు, ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు.
ఇవాళ లోక్ నాయక్ అని ఇప్పుడు రాజ్ భవన్ అనేది తీసేశారు. రాజ్ భవన్ అనే పేరు తీసి లోక్ భవన్ పెట్టారు ఇవాళ. మోహన్ గారు అన్న నా విన్నారు కదా వినోద్ కుమార్ గారు రిపీటెడ్ గా హిందూ మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. హిందూ మతం పైన దాడులు జరిగే విధంగా ఆయన దళితులనే గాని లేక ఆయన ఒక చౌదరి కమ్యూనిటీ అయినప్పటికీ కూడా దళితులను రెచ్చగొడుతూ ఈ యొక్క క్రైస్తవులను రెచ్చగొడుతూ ఆ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద అసలు కమ్యూనల్ రౌడీ షూట్ ఓపెన్ చేసి పీడియాక్ట్ పెట్టాలి. లెక్క అయితే సంవత్సరం పాటు తీసుకుని చేసిర్రు. రిపీటెడ్ గా ఆయన చేస్తున్నాడు. ఆయన చేసేదాన్ని ఒకవేళ స్ఫూర్తి పొంది ఎవరన్నా ఒక క్రైస్తవుడు లేకుంటే ఇంకెవడో ఈలక సగం పిచ్చున్నటువంటి వాడు ఎవరైనా తీసుకొని మిగతా దాడులు చేస్తే ఎవడు బాధ్యత? కాబట్టి వాళ్ళపైన స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి రౌడీ షూట్ ఓపెన్ చేయాలి. వన్స్ రౌడీ షూట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ చిన్న యాక్టివిటీ చేసినా కూడా తీసుకుపోయి ఏం చేయాలో చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ సక్క అవుతారు. ఒంటి మీద దెబ్బ పడనంత వరకు ఎవడైనా మాట. ఈ రోజు ఇందాక చెప్పిన స్టార్టింగ్ లా కొంత ఈ రోజు అక్షింతలు పడ్డాయి పవన్ కళ్యాణ్ గారిని అన్న తర్వాత ఇప్పుడు కొంచెం చక్కగా అవుతాడు. ఇప్పుడు కూడా చక్కగా కాలేదంటే నెక్స్ట్ ఏం చేయాలో జరుగుతుంది. వాస్తవానికి అతని పైన కమ్యూనల్ రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. దాని ప్రకారం చేస్తేనే అవుతుంది. అబౌవ్ ఆల్ దిస్ మై పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఏ దళిత్ యాక్టివిస్ట్ నేనేమంటున్నా అంటే హీఈస్ నాట్ ఏ ఏథిస్ట్. ఆయన నాస్తికుడు కాదు, బుద్ధిస్ట్ కాదు, క్రైస్తవుడు కాదు, ముస్లిం కాదు, నేను ఏవి కాదు, నేను ఎథిస్ట్ అంటున్నాడు కదా. ఆయన ఎథిస్ట్ కూడా కాదు, కేవలం హిందూ వ్యతిరేకి మాత్రమే. వీళ్ళ ప్రిన్సిపల్స్ వీళ్ళ సిద్ధాంతాలు అన్ని కూడా నాస్తికులంటే ఏ దేవుని నమ్మరని కానీ వీళ్ళంతా హిందూ దేవుళ్ళ మీద పడతారు. ఏందో నాకు అర్థం కాదు. అన్న నాస్తికుడు ఏ మతాన్ని ఏ దేవుని నమ్మద్దు కదా, వచ్చి అందరు హిందూ దేవుళ్ళ మీదనే పడతారు. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హిందూ సమాజంలో చాళుక్యులు నాస్తికులు, కానీ అయినా కూడా హిందూ సమాజం యాక్సెప్ట్ చేసింది. హిందూ సమాజంలో ఇదే బుద్ధుడు ఒక రకమైనటువంటి హేతువాది ఆఫ్ కోర్స్, కానీ నాస్తికుడుగా వీళ్ళు ఓన్ చేసుకుంటారు కాబట్టి బుద్ధుని కూడా గౌరవించింది ఇదే హిందూ సమాజము. ఆ విధంగా చూసుకుంటే కపిల మహర్షి అంటే మతం నమ్మకం లేని వాడు కానీ దేవుళ్ళని తిట్టడం ఏందో. మన మహర్షులు కూడా ఉన్నారు నాస్తికులు, కాబట్టి వాళ్ళను కూడా గౌరవించింది హిందూ సమాజం. కానీ ఇదే నాస్తికులను ఇస్లాం క్రైస్తవం ఏ రోజు ఎక్కడ ఏ విధంగా చంపిందో నేను చెప్పమంటారా? భూమి గుండ్రంగా ఉందని చెప్పేందుకు అరిస్టాటిల్ ని చంపింది. మరి ఇదే చర్చ్ భూమి గుండ్రంగా ఉందని అందుకు ఎంతో మంది మనం విభేదాలు సృష్టించేలా. ఐ డోంట్ వాంట్ గో ఇంటూ రిలీజియస్. నేనేమంటున్నా అంటే యాజ్ ఎ దళిత్ యాక్టివిస్ట్ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలకు అంబేద్కర్ గారి రైటింగ్స్ అండ్ స్పీచెస్ కి ఆయన స్వయంగా చెప్పినటువంటి వాటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. అంబేద్కర్ గారు వాజ్ ఎ కోర్ నేషనలిస్ట్, ఒక గొప్ప జాతీయవాది అంబేద్కర్ గారు. ఆయన ఫోటోను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పిచ్చి కూతలు కూస్తే ఒక రోజు వస్తుంది. వాళ్ళు వీళ్ళు కాదు, మేమే దొరికిన చోట ఏ విధంగా ట్రీట్ చేయాలి ఆ విధంగా ట్రీట్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ అయ్యండి, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా నేను భూత పదాలు మాట్లాడతలేను. కానీ ఒక్కసారి ఆ చట్టాలు పక్కన పెట్టి మతాల గురించి మాట్లాడేది కనుక వదిలిపెడితే అప్పుడు హిందువులు ఏ విధంగా మాట్లాడతారు, వీళ్ళు గౌరవించే మతాలను ఏ విధంగా చేస్తారు. ఇంకో మాట వినోద్, ఐ వాంటెడ్ టు మెయింటైన్ ద డిగ్నిటీ. అంబేద్కర్ గారు నాకు స్ఫూర్తి. జీవిత కాలంలో అంబేద్కర్ గారు ఎక్కడ కూడా ఎవరిని ఏమంటారు ఒక చెడ్డ భాషలో దూషించకుండానే మతాలలో ఉన్నటువంటివి కులాలలో ఉన్నటువంటి రుగ్మతలు ఎండగట్టిరు. వీళ్ళేంటండి అంబేద్కర్ గారి పేరు ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది. సరే, చర్చ ముగించాల్సిన సమయం అవసరమైంది. థ్యాంక్ యూ మారేడు మోహన్ గారు, గాలి వినోద్ కుమార్ గారు.